గురుస్థానంలో ఉన్నది. మరొక్కసారి మనందరము కూడా మన పిల్లని క్రమశిక్షణతో పెంచాలి. వారు బయటికి వెళ్ళి వచ్చేలోగా ఒక కంట కనిపెడుతూ ఉండాలి. మొహమాటాలు లేవు. మరి మనోళ్ళు అంటున్నారు, మా అబ్బాయి నా ఫ్రెండ్ అండి, మా అమ్మాయి నా ఫ్రెండ్ అని. ఏమనుకోబాగండి, నాకు ఉంటే కాదు ఇది పగలబట్టాలి. ఎందుకు ఫ్రెండ్ అవుతారండి? పిల్లలు ఎందుకు ఫ్రెండ్ అవుతారండి? ఏమనుకోబాగని చెప్పా కదా. ఒక వయసు వచ్చిన తర్వాత కొడుకుని తన మంచం మీద పడుకొని ఒక తల్లి దూరంగా పెట్టి అవునా కదా. మరి ఫ్రెండ్ అంటారేంటండి? ఎందుకు ఫ్రెండ్ అవుతారు? ఇలా నెత్తిరెక్కించుకుంటున్నారు, ఇంత డ్రెస్ వేసి రోడ్డు మీద తిరుగుతున్నారు. ఇది అవసరమా? లేదండి. తొందరలోనే చైతన్యం మొదలవుతుంది. ఆ చైతన్యం నేనే శ్రీకారం చుడిపోతున్నాను. శివరాత్రి వెళ్ళంగానే ఎక్కడైతే పంచమాంగళ్యాలు ఆ క్రిస్టియన్ ముస్లిం తీసేయండి, మనకు అనవసరం. ఎవరు ఏమవుతుందో మనకి విభేదాలు ఎవరు అనక్కల్లా. కానీ నా హిందూ స్త్రీలు ఎవరైనా బొట్టు పెట్టుకోకుండా రోడ్డు మీద కనపడితే మా వాళ్ళు పడతారండి. మొహమాటం లేకుండా నేను ఏర్పాటు చేస్తాం సైన్యాన్ని. నేను శివరాత్రి తర్వాత ముందు నేర్పుతాం. పంచమాంగాలు కట్టు బొట్టు ఎలా ఉందో నేర్పుతాం. అలాగే అసభ్యకరమైన సినిమాలు వస్తే ఆడలేవండి. ఇంకా రేపు శివరాత్రి తర్వాత గుర్తుపెట్టి రాసుకోండి. నన్ను ప్రశ్నించే స్వామి నువ్వు చెప్పావు కబుర్లు కానీ అసభ్యకరమైన సినిమాలు వస్తే రానివ్వం. ఆ హీరోయిన్ ఇప్పుడు పగిలిపోతాయి, ఆ డైరెక్టర్లు పగిలిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో భారత స్త్రీ అంటే నమస్కారం పెట్టే స్థాయిలో ఉండాలి. అటువంటి విధానంలో మనందరం పెరగవలసిన మెరగవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అవునంటారా కాదంటారా? ఇప్పుడు నాలో చెడు ఉందండి, ఎవరి డాక్టర్ గారు చేస్తారు, కోసి లోపల చెడు తీస్తాడు. అవును కదా. మేమేం చేయాలి? మనసుల కోసి చెడు తీశారు. స్వామి పని ఏంటి? మనసుల కోసి చెడు తీశారు. మానశ్రీ పిట్టల గోవింద్ గారు అండ్ ఫ్రెండ్ సర్కిల్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున మన ప్రాంతంలో దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. దీనికి